గవర్నర్ గారికి గౌరవం ఇవ్వని వ్యక్తుల పార్టీ మటుకు ఈ సభలో అడుగు పెట్టకూడదు. వాళ్ళు కూడా నేను మీ మిత్ర గవర్నర్ గారికి గౌరవం ఇవ్వనటువంటి పార్టీ ఈ సభలోకి అడుగు పెట్టకూడదు అని ఎంత గొప్పగా చెప్పారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మరి గతంలో గవర్నర్ హరిచందన్ గారు ప్రసంగిస్తుంటే టీడీపీ సభ్యులు ఫ్లక్కర్లు పట్టుకోవడం, పేపర్లు చించేయడం, గట్టిగా నినాదాలు చేయడం, అంతేకాకుండా హీరో బాలకృష్ణ గారైతే విజిల్ వేయడం వంటి చర్యలు చేశారు. మీకు గురుగింజ తెలుసా? నాకు పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే గురుగింజే గుర్తొస్తుంది. గురుగింజ కూడా పైనున్నటువంటి ఎరుపును చూసి సంబరపడుతుంది, కానీ కిందున్నటువంటి నలుపుని మర్చిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే. టీడీపీ నాయకులు చేసినటువంటి తప్పులను కళ్ళుండి చూడలేరు, చూసినా చూడనట్లే ఉంటారు. ప్రజాస్వామ్యం కేవలం ఎన్నికల విజయాలతో పరిపూర్ణం కాదు అధ్యక్ష. మంచి పరిపాలన అందించాలంటే జవాబుదారీ. పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యం జవాబుదారీతనం అని మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం ఎక్కడుంటుంది? జవాబుదారీతనం ఎక్కడుంటుంది? పవన్ కళ్యాణ్ గారికి నేను ఒక్కటే తెలియజేస్తున్నా, మీరు మాట్లాడుతున్నట్లు ప్రజాస్వామ్యం బ్రతకాలన్నా, జవాబుదారీతనం ఉండాలన్నా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం తప్పనిసరిగా ఉండాలి. మీకు వీలైతే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి ప్రతిపక్ష హోదా తీసుకొని ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. లేదా వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడిగా హోదా కల్పించండి. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయకపోతే ప్రజాస్వామ్యాన్ని దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారే కూనిచ్చేసినట్లు. ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.